దేవుని ఇల్లు అని మనం పేరు పెట్టాం. అయితే ఈ అంశమునకు సరైన కరెక్ట్ అయిన మీనింగ్ అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లీడర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ది హౌస్. అప్పుడు జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లీడర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని మనం అంటే జీసస్ క్రైస్ట్ వెనుక ఒక ఫ్యామిలీ ఉంది. మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఏలాగున పరలోకం ఇన్ని సంవత్సరాలుగా ఉన్న సీక్రెట్ని కరెక్ట్గా ఇక్కడ రివీల్ చేసి కొనసాగుతుంది. అలాగునే గత కార్యక్రమంలో మనం చూసాం. ఒక్కొక్క ఫ్యామిలీ వెనుక ఒక్కొక్క హెవెన్లీ ప్లాన్ ఉంది. అప్పుడు ఈ ఫౌండేషన్ని ఎలా మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి? మనం సాధారణంగా క్రైస్ట్ని అది సరే కానీ మనము ఆ ఒక్క యాంగిల్లోనే చూస్తూ ఉంటాం. క్రైస్ట్ వచ్చి గాడ్, అవునా? ఆయన తన్ను గాడ్గా రివీల్ చేసుకున్నదొచ్చి అట్ ది ఏజ్ ఆఫ్ 30. అవును. అంతవరకు ఒక హెవెన్ యొక్క ప్లాన్ వల్ల ఆయన తను మరుగు చేసుకుంటున్నాడని ఉంది. అవును, చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. అప్పుడు ఆ 30 సంవత్సరాలు ఆయన ఒక సరాసరి ఫ్యామిలీ లైఫ్, నార్మల్ ఒక తండ్రి, తల్లి, సహోదరులు, సహోదరీలు అందరూ ఉన్నారు. ఒక నార్మల్ సిచ్యువేషన్. సో సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను అని చెప్తున్నప్పుడు ఈరోజు మీరొక ఫ్యామిలీలో ఒక తండ్రికి, తల్లికి, వారి క్రింద మీరొక కుమారునిగా, ఒక చెల్లికి అన్నగా, ఒక అక్కకి తమ్మునిగా మీరెలాగున్నారో అదే విధంగా. కాని ఈయన జ్యేష్ఠుడు. అవును. అలా ఈయన తర్వాతే మిగతా వారందరూ కూడా పుట్టినవారు. సో అలాగుంటున్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక 30 సంవత్సరాలు ఆయన ఉండేడు. ఈ ఫ్యామిలీని గూర్చి మాత్రమే మీరు కొన్ని భాగాలుగా చేయొచ్చు. భాగాలకంటే యేసుక్రీస్తు అవతరించిన రోజు మొదలుకొని ఆ తర్వాత 30 సంవత్సరాలు ఆయన బయటకు వస్తున్నాడు ఇల్లు వదిలి. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటిదే వేరుగా ఒక సిరీస్ చేయొచ్చు అనుకోండి. అందులో అతి ముఖ్యంగా క్రైస్ట్ ఆ ఇంటిలోనికి రావాలి, హెవెన్ నుండి లోనికి రావాలి. అందులో నాకు ఎంతో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మన గాడ్ యొక్క క్రియేషన్ మీరు చూసుంటారు. పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నాయి, పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కంటికి తెలియని సూక్ష్మజీవులు ఉంటాయి. అవును. ఆయన వల్ల ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా ఆయన సృజించగలడు, ఆ బ్రహ్మాండమును సృష్టించగలడు. ఇది కూడా ఒక గ్యాలక్సీ వంటి ఒక పెద్ద విషయాన్ని కూడా ఆయన చేయగలుగుతున్నాడు. ఒక గూడు కట్టేది ఒక చిన్న విషయాన్ని కూడా ఆయన చేయగలుగుతున్నాడు. ఒక చిన్న చేపను క్రియేట్ చేయగలుగుతున్నాడు, చిన్న ఫిష్ని కూడా క్రియేట్ చేస్తున్నాడు. అవునా? వాటన్నిటికంటే కూడా నేను ఆయనను గూర్చి ఆశ్చర్యపడిన విషయం, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అవునా? ఈ యొక్క జైజాంటిక్ గాడ్, ఆకాశము సింహాసనము, భూమి పాదపీఠం అంటే ఎంత పెద్దవాడై ఉంటాడు. ఆ గాడు ఒక మరియ గర్భమున వచ్చి కూర్చోవాలి, ఆ కడుపులో అలా ముడుచుకుని కూర్చోవాలి ఒక 9 నెలలు. ఎలాగుంటుందో చూడండి. అది ఎంత పెద్ద ప్రణాళిక, ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత దూరం. తన వాక్యంలో ఉంది కదండి, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడని. ఆనగార్చుకున్నాడు తన్ను, అంతగా అణచుకొని తన్ను తాను అందులో కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఈ క్రైస్ట్ పుట్టాల ఆ ఇంటి లోపల. అది పరిశుద్ధాత్మ సహాయంతో ప్లాన్తో ఆయన జన్మించాలి. అప్పుడు ఇద్దరిని చూస్ చేసుకుని పరలోకం చూస్తూనే ఉంది. ఇద్దరిని చూస్ చేస్తోంది ఆ రోజున్న స్థితిలో. బట్ ఆనాటికంటూ వారు చూస్ చేయబడలేదు. లోక ఆరంభంకు ముందే చూస్ చేయబడ్డాడు. ఆ రోజు ఆ ఇద్దరి దగ్గర అది రివీల్ చేయబడుతోంది. మీ ఇద్దరే ఆ ఇద్దరు కూడా మిమ్మల్ని దీనికోసం చూస్ చేశాం. పరలోకం చూస్తూనే ఉంది. అవును. ఎందుకంటే ఐసక్ దగ్గర ఉన్నప్పుడే క్రైస్ట్ గురించిన రెవల్యూషన్ వచ్చేసింది. సో అందువల్ల వీరిద్దరిని కూడా చూస్ చేయడం అయ్యింది. ఈ చూస్ చేయబడిన ఇద్దరు కూడా ఈ క్రైస్ట్ని ఒక ఫ్యామిలీలోనికి తీసుకురావాలి వాళ్ళు. ఇది ఫిజికల్గా చెప్పే మాట కాదు, ఎందుకంటే వాక్యం తేటగా చెప్పింది. బిడ్డ పుట్టేంత వరకు యోసేపు మరియను ఎరుగగా ఉండెను. సో చాలా క్లియర్, నో ఫిజికల్ రిలేషన్షిప్. కానీ బిడ్డ గర్భంలో ఉంది. ఈ యొక్క బిడ్డను తీసుకొచ్చి భద్రంగా కాపాడాలి. సరేనా? దీనికి వాళ్ళు చేసిన, ఆ ఫ్యామిలీ చేసినటువంటి చాలా ముఖ్యమైన సాక్రిఫైస్ అనొచ్చు, లేక ఆ భర్త దగ్గర, ఆ భార్య దగ్గర ఉన్న ఆ క్వాలిటీ అనొచ్చు, ప్రిపరేషన్ ఎలాగన్నా చెప్పచ్చు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక 2000 సంవత్సరాల క్రితం, ఇప్పుడైనా కావచ్చు, ఒక స్త్రీ వచ్చి పెళ్లి కాకుండా గర్భవతి అయిందనుకోండి, ఈరోజు ఎలాగ మాట్లాడుతున్నాం? అవును. 2000 సంవత్సరాల క్రితం ఎలాగుండుంటది? ఇంకొకటి, ధర్మశాస్త్ర ప్రకారంగా పెళ్లి కాకుండా ఒక స్త్రీ క్షీణించి ఉంటే రాళ్లతో కొట్టి చంపుతారు. అవును. మరి ఆ లా ఉంది, లానే ఉంది. అటువంటి ఒక లా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఆమె ఆ పరిస్థితిలో కన్సీవ్ అయి ఉంది. కన్సీవ్ అయిన తర్వాత ఈ విషయాన్ని ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చి ఆ దూత చెప్తూ ఉన్నాడు, ఆ పరిశుద్ధాత్ముడు నీ మీదకొచ్చును, నిన్ను కమ్ముకొనును,
గనుక పుట్టబో శిశువు దేవుని పరిశుద్ధ కుమారుడని చెప్పి ఆ మరియమ్మతో ఆ విషయాన్ని చెప్పడం అవుతుంది. ఇంకా చెప్పాలంటే మరియను హెవెన్ హానర్ చేసి ఈ విషయాన్ని చేస్తుంది, ఈ విషయాన్ని జరిగిస్తుంది. చెప్పినప్పుడు మరియా అది అక్సెప్ట్ చేసే ఒక విషయం ఉంది కదా, అంగీకరించడం. ఇది మనము చాలా సులువుగా చదువుతున్నాం, చాలా లైట్గా చదువుతున్నాం. అది మదర్ మేరీ అనేది ఒక ముఖ్యమైన పార్ట్. అంటే లోక పాపమును మోసికొని పోవుచున్న దేవుని గొర్రె పిల్లను భువిలోకి తీసుకొచ్చేటువంటి ఒక ఎగ్జాక్ట్ పర్సన్. మరలా చెప్తున్నా, ఆమె గాడ్ కాదు, బట్ ఆమె వచ్చి ఆ గాడ్ తేవడానికి ఒక వెసల్. అది ఎంచుకోవడం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఒక వరల్డ్ కప్కి అవార్డు ఇస్తూ ఉంటారు. అది చేయడానికంటూ ఆ షీల్డ్ని ఎంత జాగ్రత్తగా చేస్తారు. అవును, ఆ షేప్ కరెక్ట్ గా. వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్, అది ఎలాగా స్పెషలైజ్డ్ ఒక పర్సన్ కు మాత్రమే ఇవ్వడానికంటూ చేయిస్తారు కదా. ఆ వస్తువు ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే అది వరల్డ్ కప్. ఇప్పుడు నేను క్రైస్ట్ని తేబోతున్నా, అప్పుడు ఈ పాత్రను ఎలా చేసుంటది హెవెన్? ఎంత గొప్ప ప్రిపరేషన్. అవునా? ఆ ప్రిపరేషన్కి తను వదులుకోవాలి కదా, అలౌ చేయాలి. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే ఆమెను చంపేస్తారు, అంతే. అప్పుడు క్రైస్ట్ జన్మించాలంటే నా జీవితాన్ని నేను త్యాగం చేస్తానన్నదే ఆమెలో ఉన్న మొదటి విషయం. సరే, అర్పించుకుంది. నేనిప్పుడు వీటన్నిటికంటే ఆమె దగ్గర ఆశ్చర్యపడిన విషయాన్ని చెప్తాను. ఈ తల్లి దగ్గర మీరు బాగా గమనిస్తే ఎప్పుడూ ఒక మంచి గుణం ఉండేది. ఆ లూక్ 2:19లో ఉంటుంది, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసుకొనెను అని ఉంది. అవును, ఇంగ్లీష్లో ఏంటంటే మేరీ ట్రెషర్డ్ ఆల్ దీస్ థింగ్స్ పాండరింగ్ దెమ్ ఇన్ హెర్ హార్ట్. ట్రెషర్డ్, అవును, అట్లే భద్రంగా ఒక బొక్కసములాగా దాచుకుంటుంది. ఒక డీప్ అయిన వర్డ్. అవును, అదేలాగా మరొక చోట ఇదే కార్యం ఉంటుంది. ఒక దేవదూత చెప్పడం అవుతుంది. చెప్పినప్పుడు ఈ కార్యాన్ని మరీ ఏం చేసిందంటే తన హృదయాన ఉంచుకొని ఆమె తలపోస్తూ ఉందట, ఇటువంటిది జరగబోతుంది అని చెప్పి. ఇప్పుడు యోచించి చూడండి, ఒక్కొక్క విషయం జరుగుతూ ఉన్నప్పుడు మరియమ్మ దగ్గర ఒక మంచి గుణం ఉంటుంది. ఏంటంటే ఏ విషయము కూడా వెంటనే ఎక్స్పోజ్ చేయకపోవడం. కొంతమందికి చెప్పకపోతే తల పగిలిపోతుంది. ప్రత్యేకించి ఆడవాళ్ళకని చెప్తారు. ఏమంటారంటే, ఆ కాలంలో చెప్పేవారు, స్త్రీ దగ్గర రహస్యం చెప్పకూడదు అంటారు. ఏంటి కాన్సెప్ట్? చెప్తే వెంటనే ఏమవుతుంది? ఎవరితోనైనా చెప్పాలి, లేక బుర్ర పగిలిపోద్దంటారు. కొందరికి ఒక విషయాన్ని చెప్పి మీరిది ఎవరికి చెప్పకూడదని చెప్పారనుకోండి, అయిపోయింది, బుర్ర పగిలిపోద్ది. ఈమెకి చెప్పుకునేంత ఒక పెద్ద వయసు కూడా కాదు, ఒక 50-60 ఏళ్లంత కాదు, యంగ్ లేడీ. ఇప్పుడు ఈమె దగ్గరకు వచ్చి ఒక హెవెన్లీ ప్లాన్ ఇవ్వబడుతుంది. నీ దగ్గర దేవుని కుమారుడు పుడతాడు అన్నప్పుడు వాక్యం చెప్తుంది, ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనిచూ భద్రమ చేసుకొనెను. అలాగే ఈ పాండరింగ్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఇక్కడ ఉంది. ఇదంతా ఒకసారి మెడిటేట్ చేశారు, ఇదంతా దేవుడు చేస్తున్నాడు అని చెప్పి లోపల ధ్యానించి, ఒకవైపు భయం, మరొక వైపు ఆ ట్రెషర్డ్ అనే ఆ నిధిని గురించి హెవెన్తో చెబుతుంది. అది భద్రముగా కాచి కాపాడుకునేది ఉంది కదా, అది చాలా గొప్ప విషయం. అప్పుడు ఈరోజు అందరికీ క్రైస్తు వంటి బిడ్డ కావాలని ఆశ ఉంటుందా, ఉండదా? మంచి బిడ్డకుండాలంటే చెప్తున్నారు కదా, క్రైస్ట్ క్వాలిటీస్ చెప్తున్నారు కదా. అప్పుడు క్రైస్ట్ క్వాలిటీస్ ఉండాలంటే మీ దగ్గర ఆ క్వాలిటీ ఉండాలి కదా. అవును, మంచి పాయింట్. అవునా? అవును. మీరు ఎలాగుంటున్నారో దానిని బట్టే అది చూసే పిల్లలుంటారు. ఎందుకంటే యు ఆర్ ద ఫస్ట్ టెస్టిమోనీ, రోల్ మోడల్, హీరో, అన్ని కూడా మీరే కదా. అప్పుడు మిమ్మల్ని బట్టే కదా మీ బిడ్డ ఉండబోతుంది. అది కళ్ళు తెరిచి చూసింది మిమ్మల్ని. ఆ బిడ్డ మాట్లాడేది మీ దగ్గర విన్న వాటినే మాట్లాడబోతుంది. మీరు ఒక చెడ్డ మాట మాట్లాడితే అది ఏంటని తెలుసుకోబోతుంది. మీరు బైబిల్ వాక్యాన్ని మాట్లాడితే ఆ వాక్యాన్ని తెలుసుకుంటుంది. మీరు ఫోన్లోనే ఉంటే వారు ఫోన్లోనే ఉంటుంది. సో మీరు ఒక విషయాన్ని ఎంతకెంతకి ఆస్వాదించుకొని అవసరమైనది మాట్లాడి అవసరము లేనిది మాట్లాడకపోతే మీ పిల్లలు అలాగే ఎదుగుతారు. రిఫ్లెక్షన్ కదా. ఈరోజు తల్లిదండ్రులు అందరి దగ్గర ఉండేటువంటి మ్యాక్సిమం 95% నేను చెప్తున్నాను, తమ బిడ్డలను గూర్చిన కొరతను తమ పిల్లల యొక్క ఆ ఫ్రెండ్స్ ఉన్నారు కదండి, స్కూల్ ఫ్రెండ్స్, ఇలాగా వారి పేరెంట్స్తో మాట్లాడేది. ఇది వీళ్ళు ఒక జాలీగా ఉంచుకుంటున్నారు, లేక ఒక హాబీగా ఉంచుకుంటున్నారు. వీళ్ల బిడ్డని వీళ్లు కొరత చెప్పడం, వాళ్ళ బిడ్డని వాళ్ళు కొరత చెప్పడం, ఈ ఇద్దరు బిడ్డలు కూర్చొని చూస్తూ ఉంటారు. దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి ఫామ్ చేసి వీళ్ళు చెప్తారు. ఇంకొకటి వీళ్ళకి తెలుసు, అయితే పైపైకి ఏదో చెప్పడం, మీ అమ్మాయి చాలా పర్వాలేదండి, మా అమ్మాయి చాలా మోసం, వీళ్ళకి తెలుసు ఆ అమ్మాయి మోసమని. మోసమని సెన్స్, త్వరగా లెగదు, ఉదయం 7-7:30కే లెగుస్తుంది, తను 7:30కే లెగుస్తుంది. మీ అమ్మాయి పర్వాలేదు, అందుకు ఆమె అంటది. మీరొకళ్ళు 8:30కే లెగుస్తుంది. అసలు వీళ్ళకెందుకు ఈ కథంతా? అడిగితే ఆడవాళ్లు అలాగే మాట్లాడతారు. అదే మరియమ్మ దగ్గర లేదు.
మరియమ్మ అయితే లోపలుంచుకొని లోపట అలా కార్యాలుంచుకొని యోచిస్తుంది. ఆలోచిస్తున్నారు. ఇది మాట్లాడచ్చా, మాట్లాడకూడదా? ధ్యానించడం. ధ్యానించడం. పరలోకం ఏదో చేస్తుంది. నా దగ్గర ఒక ప్లాన్ ఇచ్చింది. ఈరోజు ఆ ప్లాన్ని ఎందుకు పరలోకం నమ్మి ఇవ్వడం లేదంటే, మా ఊర్లో చెప్తుంటారు వసపెట్ట అని చెప్పి. లబలబలబలబని మాట్లాడుతూనే ఉండటం, ఏ విషయానైనా గాని. అందులోనూ ఒక అలవాటు ఉంటుంది. నాకు ఆరంభంలో ఉండింది అలవాటు. ఏంటని అడిగితే నా ఫ్రెండ్ ఇప్పుడు చెప్తుంటాడు, అరే ఎక్కువ మాట్లాడద్దురా అంటాడు. మాట్లాడటమే నా పని అయిపోయింది ఇప్పుడు. సరేనా? ఎప్పుడు చెప్తుంటాడు, ఎక్కువగా మాట్లాడద్దురా అంటాడు. అది నిజము. ఎందుకు మాట్లాడాలో దానికే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటకి వాల్యూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దేవుని ఇంట్లో దేవుని కార్యాలు మాట్లాడాలి. దేవుని కార్యాలు మాట్లాడాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, మంచి మాటలే పలుకుడి. అప్పుడు క్షేమాభివృద్ధి కరము కాని మాటలన్నీ దుర్భాషలంటుంది. ఈరోజు కూర్చుని మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు రేడియోలో ప్రోగ్రాం వస్తుంది. మీకేం కావాలి? మీకు రేడియోలో అవసరమైంది పాట మాత్రమే. మీకు ఆ రేడియోలో కావాల్సింది న్యూస్ మాత్రమే. మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వెళ్తూ ఉంటుంది. మీకు ఈ పాటలో లేకపోతే ఈ పాట నుండి న్యూస్ వినే లోపల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వస్తే అది మీకు చిరాగ్గా ఉంటది కదా, ఆకుండా వస్తూ ఉంటది కదా. అదేవిధంగా అవసరమైన విషయాలకు మధ్యలో అనవసరమైన విషయము చిరాకును తెస్తుంది. అది కాకుండా మనం ట్రాక్ ని తప్పిస్తున్నాం. ఒక పొజిషన్ గా పనికిరాని విషయాలున్నాయి. పరలోకం ఏర్పాటు చేసిన ప్రణాళికను దిశను డైవర్ట్ చేసి మరొక దగ్గర తీసుకెళ్తుంది. ఇదే ఒక రిస్క్ అయిన విషయం. అవును. ఈ రోజు మన దగ్గర ఉండాల్సిన, ఏదో ఆడవాళ్ళని మాత్రం చెప్పడం లేదు, పురుషుల్ని కూడా చేర్చి చెప్తున్నాను. ప్రత్యేకించి స్త్రీలు అన్నప్పుడు మరియమ్మ దగ్గర ఆ క్వాలిటీ ఉంది. ఏ ఒక్క విషయమైనా ఏది అవసరమో అది మాత్రం మాట్లాడాలి. అవసరం లేదా వదిలేద్దాం. దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. మదర్ మేరీ కరెక్ట్ గా అది అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎంతో పర్ఫెక్ట్ గా ఆమె చేస్తుంది. ఆ కార్యాన్ని మీరు చూడండి. మరియా అక్కడ మాత్రమే కాదు, ఇంకొక దగ్గర చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో ఉంది, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. మరలా అక్కడ 19వ వచనంలో ఉంది, ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందని. వీటి మధ్యకాలము 12 సంవత్సరాలు. ఆ క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తుంది. ఎంత చక్కగా మెయింటైన్ చేస్తుందో చూడండి. బిడ్డ పుట్టినప్పుడు జరిగిన సంభవాన్ని హృదయంలో ఉంచుకొని, ఇంకా చెప్పాలంటే నా కుమారుడు ఎలాంటి వాడో తెలుసా? నేను దేవునికే జన్మనిచ్చాను చూసావా, నేనెవరు తెలుసా? ఎక్కడా కూడా ఆమె ఒక దగ్గర ఎక్స్పోజ్ కాలేదు. చాలా నెమ్మదిగా ఉన్నారు. ఎంత ఒక అద్భుతమైన క్వాలిటీ చూడండి. 12 సంవత్సరాల తర్వాత కుమారుని గుచ్చి దేవాలయంలో ఒక విషయం జరుగుతుంది. అప్పుడు కూడా వాక్యం చెప్తోంది, తన హృదయంలో భద్రము చేసుకుని మెడిటేట్ చేస్తుంది. ఇదే ఈరోజు ఫ్యామిలీలో, అనేక ఫ్యామిలీల్లో ఒక ఫౌండేషన్ ఇది. అవును. సాధారణంగా భర్తలు చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. అయితే బయటికెళ్తే బాగా మాట్లాడతారు. అవును. ఇంట్లో తక్కువగానే మాట్లాడతారు. ఎందుకంటే భర్త ఆఫీసులో మాట్లాడి ఇంటికి వస్తున్నారు కదా, అక్కడ ఆ కోట ముగిసింది. ఇక్కడ ఇప్పుడే ఇంట్లో వెయిట్ చేస్తున్నారు కదా. అదే ఒక డాక్టర్ ఈ విధంగా చెప్పాడు. భర్త ఒక రోజుకి 25,000 మాటలు మాట్లాడితే భార్య 50,000 మాటలు మాట్లాడదంట. సో భార్యలేమి ఎదురు చూస్తున్నారు, ఆ 25,000 మాటలైనా భర్త నా దగ్గర మాట్లాడాలి. అవును. అయితే ఆఫీసులోనే అవన్నీ కూడా మాట్లాడి ముగిచ్చేస్తాడట. ఇక్కడికొస్తే జీరోనే అట. వీళ్ళు మొత్తం 50,000 మాట్లాడారు. కొంతమంది భర్తలు ఏం చేస్తారు, వినలేనమ్మని చెప్పి ఏదో సమస్యతో వదిలిపెడితే రేపు మిగతా 50,000 మాట్లాడరట. ఇక్కడ 25 మిగతాది ఉంది కదా, చేచి 75,000గా మాట్లాడతారట ఒక డాక్టర్. సరే, ఆ విధంగా ఎందుకు చెప్తున్నానంటే, వచ్చిన వెంటనే చాలా మాట్లాడి నా దగ్గర మీరు మాట్లాడలా అంటే, మంచి విషయాలు, అవసరమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్లు కూర్చుని ఏం చేస్తారు, మాట్లాడతారు. ఒక అనవసరమైన విషయం, సంబంధము లేని విషయము అట్లే మాట్లాడుతూ ఇందులో ఏమవుతుందని అడిగితే, ఆదియందు దేవుడు వాక్యమై ఉండేను. ఈ వాక్యానికి, ఈ వర్డ్కి ఒక పవర్ ఉంది. నేను స్పిరిచువల్గా చెప్తున్నా, ఈ వర్డ్కి ఒక పవర్ ఉంది. క్రితం దీర్ఘదర్శి చెప్పినది చెప్పినట్టే. అంతే. వర్షం రాదంటే రాదు, వస్తుందంటే వస్తుంది. అగ్ని దిగుతుందంటే దిగుతుంది. ఎందుకంటే వారు దానికై మాట్లాడతారు. ఆ వర్డ్ మాత్రం, ఆ వర్డ్ అప్పుడే మాట్లాడతాడు, మిగతా టైంలో మాట్లాడడు. అప్పుడే ఆ వర్డ్కైనా ఒక పవర్ ఉంటది. అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు ఊరికినే కూర్చుని మాట్లాడుతూ ఉండరు. నోటి మాట కూడా అంతే. మీరు అధికంగా మాట్లాడుతున్న కొలది మీ మాటకు శక్తి లేకుండా పోతుంది. ఎంతకెంతకు తక్కువగా మాట్లాడతారో, స్పిరిచువల్గా మాట్లాడతారో, అంతకంతకు మీ మాటలో శక్తి అన్నది ఉంటుంది. ఈ విషయము ఎవరికి తెలుసంటే మరియమ్మకు తెలుసు. మంచిగా అర్థం చేసుకో, బాగా అర్థం చేసుకుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఒక క్రైస్ట్ మీ ఫ్యామిలీలోకి రావాలి, అలాగా పుట్టాలి. లేక ఆ క్వాలిటీ మీ బిడ్డలోకి రావాలంటే మన దగ్గర ఉండాల్సిన మొదటి క్వాలిటీ ఇది. సరే, మరియని గురించి చాలా చెప్పారు. మరి యేసేపును గురించి ఏంటి? ఇద్దరు కలిసిందే కదా ఫ్యామిలీ.
ఈమె మాత్రం మంచి క్వాలిటీగా ఉండి వచ్చిన వారు తికమకలుగా ఉంటే ఎలాగవుతుంది? అదెలా సింక్ అయింది అంటే అది ఆ విషయం అదేంటంటే ఇలా ఒక హెవెన్లీ ఒక గాడ్లీ ప్లాన్ మదర్ మేరీని గురించి మనం చెప్పుకున్నాం. అప్పుడు జోసెఫ్ అనే ఒక క్యారెక్టర్ని చూస్తే ఒక ఇంట్రెస్టింగ్గా ఉంది. అది ఎలా మనం స్పిరిచువల్ గా చూడాలి. ఇప్పుడు మనము లూకా 2:19 కదా చదివాము. అవును. ఇప్పుడు మాథ్యూ 1:19 చదవండి. ఓకే, అది కూడా 2:19, ఇది 1:19 చదువుకుందామా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. నీతిమంతుడుగా ఉండి ఆమెను విడనాడ ఉద్దేశించాను. అయితే అవమానపరచనొల్లక అనేది చూస్తున్నాం. సో బేసిక్ క్వాలిటీ చాలా బాగుంది. బేసిక్గా ఈ కార్యం మనం అసహ్యం చేయకూడదనే టేక్అవేగా ఉంది. అదే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇలా చూడండి, నాకొక అమ్మాయితో ఫిక్స్ అయ్యింది పెళ్లి చేసుకోవాలని. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఈనాటికి చెప్పండి, ఈరోజు మీరు యూట్యూబ్లో వేసేస్తారు, ఎక్స్ స్థలంలో వేసేస్తారు, లేకపోతే ఏదో వాట్సాప్లో వేసేస్తారు. ఈరోజు దూషించడమే మెయిన్ క్వాలిటీగా ఉంది. న్యూస్ అన్నది ఈరోజు ఇన్ఫర్మేషన్ కాకుండా ఈరోజు న్యూసెన్స్ అయిపోయింది. ఒకరి గురించి కేవలంగా మాట్లాడటమే కదా న్యూస్ ఈరోజు. అపవాది క్వాలిటీ అది. అదేంటంటే బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ ఫాస్ట్ అని అంటారు. అవును, బైబిల్లో హోషేయ 12:1 ఉంది, అబద్ధమాడుచూ బలాత్కారము చేయుచున్నాడు అని ఉంది. సో అబద్ధము బలాత్కారం పెరుగుతుంది. అది కాన్ఫిడెంట్ గా అది చెప్పడమే. ఒకరి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ అని చెప్పడం అంటే అది కాన్ఫిడెంట్ గా చెప్పడం. వీళ్ళది చూసారా లేదా తెలియదు, వీళ్ళంతా విన్నవాళ్లే. అది ఉండనివ్వండి, దానిలోకి నేను వెళ్ళడం లేదు. అయితే ఇక్కడ సమస్య ఏంటని అడిగితే, ఇప్పుడు ఈయనకి లిటరల్గా తెలుస్తుంది. ఎవరికి? జోసెఫ్కి బాగా తెలుస్తుంది ఆ మరియ ప్రెగ్నెంట్గా ఉందని చెప్పి. సరే, నేనిప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ప్రతి ఎపిసోడ్లో ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు మరియమ్మ ప్రెగ్నెంట్, ఈ విషయం యోసెఫ్కి ఎలాగ తెలుస్తుంది? మంచి ప్రశ్న. మీకు తెలియదా? ఒకరు నాతో చెప్పారు, అదే దూతొచ్చి చెప్పాడు కదా అని అన్నాడు. అయితే ఇక్కడ ఏముందని అడిగినట్లయితే 20వ వచనంలో, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఈ విషయం తెలిసిన తర్వాతే దూత చెప్తున్నాడు. దూత వచ్చి మరియ గర్భంతో ఉందని చెప్పలేదు, ఆమె గర్భముగా ఉందని తెలిసింది. ఆ తర్వాత వద్దని తను డిసైడ్ చేశాడు. అప్పుడే దూత వచ్చి చెప్తున్నాడు, చేర్చుకోవడానికి భయపడద్దు, చేర్చుకో, పరిశుద్ధాత్మ వల్ల కలిగింది అని చెప్తున్నాడు. దూత ముందుగానే వచ్చుంటే బెటర్ గా ఉండేది. అయితే ఆ తర్వాతే వస్తున్నాడు. ఆలస్యంగా వచ్చాడో అడగడానికి హక్కు లేదు. ఇక్కడ మీరు గమనించి చూడండి. అప్పుడు ఈ విషయాన్ని యోసేపుకు ఎవరు చెప్పారు? దూత ఇప్పుడే వస్తున్నాడు. ఎవరు చెప్పుండాలి? యాక్చువల్గా మేరీ మరియమ్మే చెప్పి ఉండాలి. ఆమె మాత్రమే చెప్పగలదు. ఇంకా చెప్పాలంటే ఈ విషయాన్ని అతను గొప్పగా ట్రీట్ చేశాడు. మరియమ్మ ఎవరితో చెప్పుండాలి? ఆమె ఇంకెవరితో చెప్పినా కథ క్లోజే. ఆమె క్యారెక్టర్ యొక్క రిఫ్లెక్షన్ అక్కడ చూస్తున్నాం. ఎంత గోప్యంగా ఉన్నారంటే భర్త ఏదో తప్పుగా అనుకోకూడదని అనే ఒక క్యారెక్టర్ తో చెబుతున్నారు. అలాగే కదా, అలాగే మనం అర్థం చేసుకోవాలి. భర్త దగ్గర ఏది దాయకూడదు, అంత బిఫోర్ మ్యారేజ్ ఏది దాచకూడదు. ఇలాగొకటి ఉంది, చెప్పేద్దాం, చెప్పాలి. వేరే ఎవరితో చెప్పినా రాళ్లతో కొడతారు. తల్లిదండ్రులతో కూడా చెప్పలేదు. ఎంత కాన్ఫిడెన్స్ జోసెఫ్ మీద ఆమెకుందో చూడండి. ఈ రిలేషన్షిప్పే మీ ఇంట్లోకి క్రైస్ట్ ని తెస్తుంది. ఈరోజు ఈ రిలేషన్షిప్ ఉందా? భార్యకి భర్తకి మధ్యలో భార్య మీతో అన్నీ చెప్పగలుగుతుందా? నేను లోక ప్రకారమైన విషయం చెప్పడంలా స్పిరిచువల్ గా చెప్తున్నాను. ఎందుకన్నట్టయితే ఇది ఒకరు నెగటివ్గా తీసుకుని ఇదే మెసేజ్ నెగటివ్గా తీసుకున్నాడు. ఎలాగంటే భార్య వచ్చి ఒక కంపెనీలో పెద్ద CEO రేంజ్లో ఉంది, బాగా సంపాదిస్తుంది. ఇతని పని ఏంటంటే ఆ సంపాదనతో తాగడమే ఇతని పని. సరేనా? ఆమె సంపాదించి తెస్తుంది, ఇతను తాగుతాడు, ఇంట్లో కూర్చుని తాగుతాడు, పనికెళ్ళడు, ఎక్కడికెళ్ళడు. 2 పిల్లలు చదివిస్తున్నారు. ఆమె సరి సమాజం కొరకు భర్త ఉండాలని చెప్పి చదివిస్తుంది. ఇతను ఒకరోజు, నువ్వెప్పుడు కూర్చుని ఎండి జగన్ మెసేజ్ కదా చూస్తున్నావు, అతనేం చెప్తున్నాడు చూడు, భర్త దగ్గర ఏది దాచకూడదని, ఎంత జీతం తీసుకుంటున్నావు మొత్తం చెప్పు, ఆ మొత్తం బిల్లు చూపించు అని చెప్పాడు. ఇప్పుడు ఆమె మెయిల్ వేసింది, బ్రదర్ ఈ విధంగా ఉంది, నా పూర్తి జీతం అడుగుతున్నాడు, ఇస్తే పిల్లల్ని చదివించలేను, మొత్తం జీతం అడుగుతున్నాడు. ఇది దేని బట్టి చెప్తున్నాడంటే, ఇది మీరు మెసేజ్లో చెప్తున్నారు కదా, భార్యాభర్తలకి మధ్య ఏది దాపురికాలు ఉండకూడదు. నేను చెప్పింది లోక ప్రకారంగా కాదు. ఇప్పుడు ఈమె దగ్గర స్పిరిచువలీ, ఎందుకంటే శిశువు పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఈ తల్లి యోసేపు సహాయము లేకుండా ఈ బిడ్డకు జన్మనివ్వలేదు. సో ట్రస్ట్ఫుల్ పర్సన్, అది నేను చెప్పదలిచా. ఒక ఓపెన్ మైండ్తో మీ భార్యతో అంతా చెప్పగలుగుతున్నారా? ఓపెన్ మైండ్తో మీరు భర్త దగ్గర చెప్పగలుగుతున్నారా?
నేను చెప్తున్నా 75 సంవత్సరాల వయసులో అబ్రహాము బయలుదేరి కానానుకు వెళ్ళాడు. అప్పుడు వయసు షారాకి 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల్లో అకస్మాత్తుగా భర్త పిలిచి, మన ముందు వెనక తెలియని ఊరికి వెళ్ళబోతున్నాం, దారి పొడుగు ఎడారి, డెసర్టు, వస్తావని అడిగితే ఉక్కిరిబిక్కిరి లేకుండా వెళ్లే షారాని ఒక్కరిని చూపించండి ఈరోజు. 65 సంవత్సరాల్లో కుదురుతుందా? కుదరదు. అదే గాడ్ యొక్క ప్లాన్ రివీల్ చేసేప్పుడు అది అక్సెప్ట్ చేసేటువంటి ఒక స్పిరిచువల్ మైండ్ ఉన్న ఆపోజిట్ పర్సన్ కావాలి. గాడ్ మీతో ఒకటి చెప్తాడు, ఇక్కడికి వెళ్ళు, కనానికి వెళ్ళు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ కనానుకి వెళ్తున్నామని భార్యతో చెప్తే అలా అక్సెప్ట్ చేసేవారు ఈరోజు ఎంతమంది? ఆమె స్పిరిచువల్ మైండ్ లో ఉన్నారు, అతను స్పిరిచువల్ మైండ్ లో ఉన్నాడు, కాబట్టి సింక్ అవుతుంది. ఈరోజు మిషనరీగా వెళ్ళాలి, భార్యతో చెప్తే ఎంతమంది మిషనరీగా వెళ్తారు? ఎంతమంది భార్యలను ఒక దగ్గర వదిలి అక్కడ వేరుగా మిషనరీగా ఉన్నారు? అది ఏ రీతిగా వర్క్ అవుతుందంటారు? అయితే అలాగ వెళ్ళగలిగిన భార్యలు ఎంతమంది ఉన్నారు, భర్తలు ఎంతమంది ఉన్నారు? ఇంకా చెప్పాలంటే వారిరువురికి ఉన్న ఆ స్పిరిచువల్ ప్లాన్, దేవుని చిత్తం, దేవుని ఇల్లు అనే కాన్సెప్ట్ ఇక్కడే వస్తుంది. క్రైస్ట్ రావడానికి మొదటిగా ఈ క్వాలిటీ అవసరమైందే ఇద్దరి దగ్గర కూడాను. రెండవది, ఇప్పుడు జోసెఫ్ దగ్గర మరొక బెస్ట్ క్వాలిటీ. అదేంటంటే, ఈయనకి విషయం తెలిసింది, మరియమ్మ చెప్పింది. అయితే ఆమెను అవమానపరచనొల్లక. వాక్యం క్లియర్గా ఉంది. ఈ నాటి వరకును ఒక వ్యక్తి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన ముఖ్యమైన క్వాలిటీ అవమానపరచనొల్లకపోవడం. ఈరోజు లోకము ఒక తప్పు జరిగితే వెంటనే అవమానపరచడమే కదా. అవునా? సోషల్ మీడియా చాలా మోసమైపోయింది. ఇంకా మోసమైపోయింది కదా. ఒకరిని అవమానపరచాలన్నదే కదా వీళ్ళ యొక్క మెయిన్ మోటివ్ అయిపోయింది. అవునా? ఈ మెయిన్ మోటివ్ని 2000 సంవత్సరాలకు ముందు జోసెఫ్ తన భార్య దగ్గర, వేరెవరితో కాదు, ఇప్పుడు వీళ్లంతా సంబంధము లేని థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ అందరూ యూట్యూబ్లోనూ వాట్సాప్లోనూ ఒకరు ఎక్కడన్నా తప్పు చేస్తే వారిని పట్టుకుని నిలదీయడమే. అవునా? అదే కదా ఈరోజున్న కాలం. తనకు భార్యగా కావాల్సిన ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. వాక్యం చెప్తోంది, ఆమెను అవమానపరచనొల్లక. ఈ ఒక్క క్వాలిటీ ఉన్న పురుషులందరికీ కావాలి, హస్బెండ్స్ అందరికీ కావాలి, భార్యలందరికీ కావాలి, స్త్రీలందరికీ కావాలి. వెంటనే ఈరోజు ఏదైనా గాని మీడియాలో వేస్తా, ఏదైనా యూట్యూబ్లో వేస్తాను, ఏదైనా వెళ్ళి అందరికీ చెప్పి తెలియజేసేస్తాను. ఏం క్వాలిటీ ఇది? ఎంత వర్స్ట్ క్వాలిటీయో చూడండి. అందువల్ల మీకేం దొరకబోతుంది? ఒకటే జరుగుతుంది. ఒకవేళ ఈమెను యోసేపు అవమానపరిచి ఉన్నట్టయితే ఒకటే జరుగుతుంది, క్రైస్ట్ పుట్టకుండా పోయేవాడు. లేదు, గాడు ఎలాగొట్టి మరియమ్మను కాపాడి ఉంచాడనుకోండి, అది వేరే విషయం. మీరు ఆ ప్లాన్లో లేకుండా పోతారు. అర్థమైంది. యోసేపు యేసు యొక్క తండ్రి అనే వర్డ్ లేకపోతుంది కదా. ఈరోజు అనేక మంది ఆ స్థానాన్ని పోగొట్టుకున్నవారున్నారు, అవతలి వారిని అవమానపరిచి. మీరు అవమానపరిచినందున పరిణామం మీ స్థానము పోతుంది. దేవుడు మరియమ్మను ఎలాగన్నా కాపాడతాడు, అది వేరే విషయం. ఎందుకంటే క్రైస్తుని తేవాలి. మీరు ఆయన ప్లాన్లో ఉన్నారా లేదా అనేటువంటిదే మీరే డిసైడ్ చేయాలి. ఎవరినీ అవమానపరచదు. మీ పిల్లల నుండి ఆరంభించి ఒక అన్నోన్ పర్సన్, మీకు ముక్కు ముఖము ఎవరో తెలియని వ్యక్తి, ఈరోజు అందరి దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన చెడ్డ అలవాటు ఫార్వర్డ్. ఇమీడియట్ గా ఫార్వర్డ్ అని చెప్పి చదివి ఫార్వర్డ్ చేస్తారు, కొంతమంది చదవకుండానే ఫార్వర్డ్. ఎందుకు ఫార్వర్డ్ చేస్తున్నారు? అందులో ఏముంది? క్రైస్ట్ ఫార్వర్డ్ చేయమన్నది ఒకటి, గాస్పల్. మీరు సకల జనులకు సువార్త తెలియజేయండి. అది మాత్రం చెప్పడం లేదు. అది చెప్తే ఏమంటారు? మనం చెప్తే వారు అసలు వినరు, చెప్తే తప్పుగా అనుకుంటారు అనేది చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? నువ్వు ఏది ఫార్వర్డ్ చేయకూడదు అనేది చెప్తుంది. అబద్ధము, బలాత్కారము చేయకూడదు అని ఉంది. అదే కదా ఈ లోకం చెప్తుంది. మరి మెడిటేట్ చేస్తున్న జోసెఫ్ దగ్గర, మరియా వద్ద మనం చూసే ఆ గుణం, మరి ఆ వచనం మెడిటేట్ చేసి ఆ స్పిరిచువల్ రైచియస్నెస్ మరి ఎంత గొప్ప ఫౌండేషనో చూడండి. దేవుని ఇంటికి ఒక భార్యాభర్త దగ్గరున్న ఫౌండేషన్ ఇక్కడ ఉంది. అదే అంటే ఒక కాలంలో ఇంట్లో ఏదైనా జరిగితే 4 గోడల మధ్య అది ఉండాలంటారు. కొంచెం గట్టిగా మాట్లాడినా గట్టిగా మాట్లాడద్దు, బయట వినబడుతుందంటారు. ఈరోజు అదంతా ఒక విషయమే కాదు. ఏది ఉన్నా గాని ఇతరులను అవమానపరిస్తే గాని వీళ్ళకి తృప్తి. అది భర్తనో భార్యనో, అది పిల్లల్ని కూడా, లేక పిల్లల తల్లిదండ్రులు. ఇది గాడ్కి ఇష్టము లేని విషయం. ఇంకా ఒక నిమిషం ఉంది. ఈ భాగంలో నుండి మనం మదర్ మేరీ గురించి చూసాం, జోసెఫ్ను గురించి చూసాం. చివరిగా మన ప్రేక్షకులకు ఈ ఫౌండేషన్ క్రైస్ట్ ని గురించి మనం ఒక ఫౌండేషన్ చూసాం. ఏం చివరిగా చెప్పాలండి? మీ ఇంటిలో క్రైస్ట్ పుట్టాలి, లేక క్రైస్ట్ యొక్క క్వాలిటీస్ ఉండాలి.
క్రైస్ట్ మూవ్ కావాలంటే మీ దగ్గర ఉండాల్సిన 2 ముఖ్యమైన గుణాలు. ఒకటి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అలాగని లిసన్ చేయాలి. డిసర్న్మెంట్ ఉండాలి. డిసైన్మెంట్. అది ఎవరి దగ్గర ఉండిందంటే మేరీ దగ్గర ఉండింది. అదే సమయంలో ఇది నా కుటుంబం, దీన్ని అవమానపరచడమో లేక ఇది త్రోసిపుచ్చడానికో నేను చేయకూడదు. నేను చివరి వరకు ఇది కాపాడాలి. మరియమును బిడ్డను కాపాడే బాధ్యతే జోసెఫ్కి ఇవ్వబడింది. అది గ్రహించి నేను చేయాలి. ఎవరు ఎలా పోతే నాకేంటి, నాశనం కండి, లేదు. రెండవది, తన దగ్గర ఉన్న ఒక కార్యం, ఒక విశేషము, అది బయట చెప్తే సమస్య అవుతుంది. తన భర్తను నమ్మి అది చెప్పగలిగింది. ఆ చోట ట్రస్ట్ఫుల్. అదే ఒక ఆయన చెప్పాడు, 3 టీలు ఇంపార్టెంట్ అట. ట్రస్ట్, టాక్, టైం. ఈ 3 ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం బాగుంటుందట. భార్యపైన భర్తపైన ట్రస్ట్ ఉండాలి. రెండవది టైం ఉండాలి. అవసరమైంది మాట్లాడాలి. ఈ 3 ఉంటే కుటుంబం బాగుంటది. సో దేవుని ఇంటికి ఫౌండేషన్గా ఇది ఎలా కుదిరిందో, అమర్చబడిందో చూడండి. ఇంట్రెస్టింగ్ మాత్రమే కాదు, స్పిరిచువల్గా మనం లెర్న్ చేస్తున్న లెసన్స్ చాలా ఉన్నాయి. అదే ఫౌండేషన్ గురించి మాట్లాడాం. మళ్ళీ చెప్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సంతోషం బ్రదర్ జగన్. మళ్ళీ చెప్పడం ఏంటంటే, మనసులో ఉంచుకొని మెడిటేట్ చేస్తూ దేవుని దగ్గర మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నావు అంటే, దేవునితో మాట్లాడుతున్నావు అంటే చాలా విషయాలు సాల్వ్ అవుతాయి. ఆయన దగ్గరికే వెళ్దాం, ఆయనే ఒక మంచి సొల్యూషన్ ఇస్తారు అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. మరో కార్యక్రమంలో మరో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వందనాలు.